హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరికీ దయచేసి వీడియో లైక్ చేయండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో మనకి ఇప్పుడు వీడియో మొత్తం చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడెక్కడ గేదెలు వెళ్తున్నాయని కూడా చెప్తా. సో మీరు వీడియోలో చూస్తున్న గేదె వచ్చేసి మనకు కాకినాడకి వెళ్తూ ఉందండి. సో కాకినాడ నుంచి ఒక అన్నయ్య వచ్చారు. 10 గేదెలకు వచ్చారు. హెవీ మిల్కర్సే కావాలని చెప్పారు. మినిమం పూటకి 8 రేంజు. సో వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది. కొత్త వాళ్ళు కొనాలంటే కొద్దిగా రేట్లు పెట్టాల్సి ఉంటుంది ఇట్లాంటి గేదెలకి. సో కొత్త వాళ్ళకైతే యావరేజ్గా మనం 1,00,000 నుంచి అటు ఇటుగా కొంటా ఉన్నాం. ఈ కాకినాడకైతే వచ్చి మనకు మొత్తం 10 గేదెలు వెళ్తూ ఉన్నాయండి. సో 10 గేదెలు కూడా కొనడం అయిపోయింది. మీకు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తా 10 గేదెలది. సో అన్నయ్యలు వీళ్ళే అండి, కాకినాడ నుంచి వచ్చారు మనకి. సో మనకి పెద్ద గేదెలు కొనడానికి 4 డేస్ పట్టింది 10 గేదెలు కొనడానికి. అంటే చాలా మినిమం 8 లీటర్ల పూటకి ఆ రేంజే తీసుకున్నాం. అంటే కొద్దిగా బ్రీడింగ్ పర్పస్ కూడా ఉపయోగపడుతుందని ఇంకా చాలా మంచిది తీసుకున్నాము. సో ఈ గేదె కూడా తీసుకోవడం జరిగింది అన్నయ్య వాళ్ళకి. సో మొత్తం 10 గేదెలు తీసుకున్నాము. అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయినారు, లోడ్ చేయాలి. ఇది కాకుండా వరంగల్కి ఒక బండి వెళ్తూ ఉందండి 10 గేదెలది. అట్లాగే నిజామాబాద్కి ఒక బండి వెళ్తూ ఉంది. ఈ వరంగల్కి వెళ్ళి వచ్చిన రైతు కూడా రిఫరెన్స్ మీద వచ్చినాడు. నిజామాబాద్కి వెళ్ళే 10 గేదెలు కూడా పాత కస్టమర్ వచ్చి తీసుకుంటున్నాడు. సో చాలామంది రైతులు కొన్ని డౌట్లు అడుగుతూ ఉన్నారు. సో హైదరాబాద్లో అన్ని దొరికేటి హర్యానా గేదెలే అని చెప్పలేం బ్రదర్. చాలామంది ఇప్పుడు వ్యాపారం చాలామంది చేస్తూ ఉన్నారు. కొంతమంది బీహార్కి వెళ్ళి యూపీకి వెళ్ళి కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్ముతూ ఉన్నారు. సో చూసుకోండి, బ్రీడ్ మీద మీకు క్లారిటీ లేకపోతే మాత్రం హర్యానాకి వచ్చి తీసుకోవడమే బెటరు. గుజరాత్ గేదెలతో కంపేర్ చేస్తూ ఉన్నారు. చూడండి బ్రదర్, ఏ రైతు అయినా సరే ఇది ముర్రా చూడండి, మీకు లాంగ్ టర్మ్ మిల్క్ ఇస్తుంది. దీని దూడ కూడా తొందరగా మీకు కన్సీవ్ అవుతుంది, తొందరగా ప్రెగ్నెంట్ అవుతుంది, తొందరగా ఇంటుంది. గుజరాత్ అట్లా ఉండదు. సో గుజరాత్ గేదెలు తక్కువ రేటుకి వస్తాయి, హర్యానా గేదెలు ఎక్కువ రేటుకి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే గుజరాత్ లక్షణాలు వేరు, హర్యానా వేరు. సో గుజరాత్ జాఫరాబాదీ కానీ బండి కానీ నిజంగా అంత అంటే ఎట్లుంటుంది అంటే తినే తిండి చాలా ఎక్కువ తింటుంది. ఇస్తుండొచ్చు, లాంగ్ టైం మిల్క్ ఇస్తుండొచ్చు, ఇవ్వదని కాదు, కానీ తినడం చాలా ఎక్కువ తింటుంది. రైతుకి చాలా బండెన్ లెక్క ఉంటుంది, తొందరగా కట్టదు. సో ఒక 10 గేదెల్లో ఒక 2-3 గేదెలు కట్టకపోయినా సంవత్సరం మనం పాడి చేసుకున్న టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో సైంటిస్టులు అందరు కలిసి ఇండియాలో డెవలప్ చేసింది ముర్రాని. ఎందుకు దీని దగ్గర అంతా ఇది కూడా మనం కొనడం జరిగిందండి. విశాఖపట్నం రైతు అన్న కొనడం జరిగింది, కాకినాడ రైతు కొనడం జరిగింది. సో ఇక్కడ సైంటిస్టులు అందరూ ఏం చేసారంటే ఈ హర్యానాది మాత్రమే పనికిస్తుందని దీన్ని బ్రీడ్ డెవలప్ చేసారు, గుజరాత్ది కాదు. గుజరాత్ది ఎవరు కొంటారంటే గుజరాత్లో జాఫరాబాదీ బన్నీ గేదెలు అమ్ముకునే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారండి. తీసుకుపోయి అవి మంచి అని ఎక్కువ పాలిస్తాయని చెప్తారు. అమ్ముకునే వాళ్ళని నేను ఎప్పుడు తప్పు పట్టను, వాళ్ళ ఇష్టం వాళ్ళది. మళ్ళీ చెప్తున్నా, డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు గుజరాత్ గేదెలతో పెట్టేవాళ్ళు 2 సంవత్సరాల కంటే ఎక్కువ మెయింటైన్ చేయలేరు. సో ఖచ్చితంగా ఎవరికైనా 5-10 గేదెలు కావాలంటే హర్యానాకే రండి. ఇక్కడ చాలా ఇది మీరు చూస్తున్న గేదె కూడా మనం తీసుకున్నామని చెప్పినా కదా, ఇది ఫ్రెష్గా అదే రోజు ఈనింది. సో మళ్ళీ నేను లోడింగ్ వీడియోలు పెడతా, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ నుంచి లోడింగ్ వీడియోలు పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.